ఇగో గిన ముచ్చట్లు ఇనుర్రా మంత్రి ఎవరైనా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడట బీఆర్ఎస్ నేతలు జైలుకి వెళ్ళడం ఖాయం 100% పోరండి నేను పోరని చెప్తానా ఇగో ఈడ చూడ్రి త్వరలో ఆ పార్టీ 4 ముక్కలు అవుతుంది ఒక్క ముక్క కూడా కాదు మీకు ఇంకా అసలు ట్విస్ట్ ఏందో చెప్పాలా అవసరమైతే హరీష్ రావు జైరాబాద్ నుంచి అవసరమైతే కేటీఆర్ అదే కరీంనగర్ జిల్లా నుంచి అవసరమైతే కేసీఆర్ దాంతో పాటు ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ మళ్ళీ ఎంపీగా పోటీ చేయడానికైనా సాహసం చేస్తారు కానీ 3 ముక్కలు 4 ముక్కలు అవసరమైతే దేశ రాజకీయాలలో కీరోలుగా మారుతారు వాళ్ళు ఇక్కడ అధికారం పోయింది ఎట్లాగా 5 ఏళ్ళు కనుక 5 ఏళ్ళు కనుక ఇక్కడ మేము ఏమీ చేయలేము అనుకుంటే దేశ రాజకీయాలను వెళ్తాడు ఏం పోయింది ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఎగ్జాంపుల్ చెప్తా తెలంగాణ ఉద్యమంకి సంబంధించి కాదు గతంలో ఏంది ఏ పదవి లేకుండా డైరెక్ట్ ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ అయిన వాళ్ళు లేరా అండి తెలంగాణలో బొచ్చర మంది ఉన్నారు ఈడ ఓడిపోయిల్లబ్బా ఈడ రాష్ట్రంలో అధికారంలో సెంట్రల్ ఏమైనా తక్కువ పడ్డాయనుకో సీట్లు 17 స్థానాలున్నాయి 17 వాళ్ళు గెలిపించుకున్నారు అనుకో కింగ్ మేకర్ మరి తెలంగాణలో ఎవరు హీరోలు మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు పోయి సెంట్రల్లో మంచి పదవులతో ఉంటారు అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఏమవుతుంది మీకు తెలుసు కదా గదే జరుగుతుంది ఏం ఖుషి తొందర పడకుర్రి ఏం కాదు తెలంగాణ ప్రజలరా కొంచెం జాగ్రత్తగా ఉండరు రైట్ ఏంది అంటే అరెస్ట్ ఒకసారి చదవాలి బీఆర్ఎస్ నేతలు త్వరలో జైలుకెళ్లడం ఖాయమని త్వరలోనే ఆ పార్టీ 4 ముక్కలు అవుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దివాలా తీసిందని ఆరోపించారు అన్ని ప్రభుత్వ శాఖలను అప్పుల కుప్పగా మార్చారనే ధ్వజమెత్తారు అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలు త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిపై వేసిన సిట్టింగ్ జడ్జి విచారణ నివేదిక రాగానే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ ఇకపై ఉండదని 4 ముక్కలు అవుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు మొన్ననే నాకు పానం మంచలేకపోతే మన ఎవరు కల్వకుంట్ల కవిత పోయి పరామర్శించి వచ్చింది ఏమన్నా నమ్మనికి ఒక్క ముచ్చటైపోర్రి బీఆర్ఎస్ ఏ కోణాన అరెస్ట్ అవుతారు నాకు అర్థం కాదు ఇప్పుడు ఈయన పానం మంచి లేకుంటే మినిస్టర్ గారిది పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్కి పోతే ఏం జరిగింది కవిత గారే వెళ్ళి పరామర్శించాలి కదా ఎమ్మెల్సీ కవిత గారు వెళ్ళి అయితే పరామర్శించారు అవునా కాదా అవును కదా ఎట్లా ముక్కలు అవుతుంది మరి ఏం కాదండి ఇవన్నీ ఇది కేవలం రాజకీయ స్ట్రాటజీ అంటారు మన భాషలో చెప్పాలంటే అది అట్లా గుర్తుపెట్టుకోరు ఇంతే ఓకేనా ఏం కాదు కేసీఆర్ అగ్గో పక్కనే ఉన్నారు కేసీఆర్ జైలుకి వెళ్తాడు బీఆర్ఎస్ నేతలు జైలుకి ఏం భయపడకూరు ఇవ్వలేదు పోతారా ఉత్త వీళ్ళ మాటలతోనైతారా దానికో ఎంక్వైరీ ఉంటుంది దానికో సంబంధించిన మీకు తెలుసా ఓటుకు నోటు కేసు ఇంకా లేదా కోర్టులో లేదా లీకర్ స్కామ్ కేసు లేదా అంతకుముందు కేసులు లేవా 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ల నుండి న్యాయస్థానంలో ఏంది ఫైళ్ళ మీద ఫైల్ వచ్చి ఇప్పటికీ పోతానాయి మూలుగుతున్నాయి కేసులు ఏమవుతుంది ఏం కాదు లొట్టపీసు ఏం కాదన్నా మీకు తెలియదే